ఇప్పుడు మనం అందరం ఎవరం ఒకటే కుటుంబం, ఒకటే శరీరం, ఒకటే కుటుంబం. ఒక్క కుటుంబం అయితే ఇప్పుడు చెప్పు, నన్ను మీ కుటుంబం అనుకుంటున్నారా? నన్ను మీ తండ్రిని అనుకుంటున్నారా? అమ్మగారిని మీ తల్లి అనుకుంటున్నారా? ఈ విశ్వాసులందరినీ మా 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 సహోదరులు అని అనుకుంటున్నారా? అనుకుంటే నీ ఇంట్లో నీ అక్కకు నీ చెల్లెకు చేసినట్టు పక్కన చేస్తున్నావా? నీ తల్లిని తండ్రిని చూసుకున్నట్లు నీ సేవకులను చూసుకుంటున్నావా? వండుకున్నప్పుడే కానీ, నీ ఫంక్షన్ తీసుకున్నప్పుడే కానీ, నువ్వు ఇంకేం తీసుకున్నప్పుడే కానీ పాలనను పిలుస్తున్నావా? సంఘాన్ని పిలుస్తున్నావా? సేవకుని పిలుస్తున్నావా? సేవకులతో ఐక్యంగా ఉంటున్నావా? మనం అందరం పెట్టినానా ఒక్కటి. ఇలా భేదాలు, అసూయలు, గొడవలు, అల్లర్లు ఏది లేదు, ఉండద్దు. ఏదైనా ఉన్నా, బాధ కలిగించుకున్నా అది అక్కడనే వదిలేయాలి, తీసి పడేయాలి. కానీ మందిరంలో అందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యతలో నిలబడాలి. పరిచర్య అన్న అందరూ రావాలి, ప్రార్థన అన్న అందరూ రావాలి.